హల్లెలూయా. బిగ్గరగా స్వరమెత్తి చేతులెత్తి ప్రభువుని కనపడదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కృపనిచ్చాడని ఉదయకాల సమయంలో ఆయన పాదాల చెంత చేరి ఆయన పరిశుద్ధ నామమును గనపరుచుకుని కృపనిచ్చినందుకై ప్రభువుకు మనమందరం సంతోషంతో ఉదయకాల సమయంలో ఆత్మచేత నింపబడిన వారమై దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎంతమంది ఆశపడుచున్నారు ఆత్మచేత నింపబడాలని? హల్లెలూయా. ఇంకా ఆత్మచేత నింపబడిన వారు ఈ ఆరాధనతో ఆత్మచేత నింపబడుదురుగాక. ఆల్రెడీ ఆత్మచేత నింపబడిన వారు పరిశుద్ధాత్మ నదిలో ఈదే అనుభవాల్లోకి వెళ్ళుదురుగాక. అట్టి బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత ఉదయకాల సమయంలో మనం అందరము నింపబడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడిన వారిమై దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనము ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం కదా. జీవ గ్రంథంలో మనం పేరుండునట్లు యేసయ్య యొక్క 1000 ఏండ్ల పాలనలో మనం పాలి భాగస్తులవే కృపను, నిత్య మహిమలో మనం నిలిచే కృపను ప్రభువుకి మనకు అనుగ్రహించినట్లు మనము సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు అనే పాట పాడుచు దేవుని నామాన్ని కనపడతాం. అందరం కూడా దేవుని సన్నిధి కొరకు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అడుగుచు సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడితే, అవును ప్రభువా, నీవు నిత్య మహిమ కలిగినటువంటి సియోనులో నుండి ప్రకాశించుచున్న దేవుడవయ్యా, మా కొరకు ఆ నిత్య మహిమను సిద్ధపరుస్తున్న వాడవయ్యా. తండ్రి నీకే స్తోత్రములంటూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్వరమెత్తి పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆత్మల దేవుని ఆరాధిద్దాం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ కొడతాం. అవును నాయన, అనిత్య మహిమలో నివసించుచున్న దేవుడవయ్యా, తండ్రి నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన నీవు, కేరుబులు సెరుపుల మీద ఆసీనుడైన నీవు ఆ నిత్య మహిమలో సకల జలచర ప్రాణుల చేత, పరిశుద్ధుల చేత, నీతిమంతుల చేత, దేవదూతల చేత మహిమపరచుబడుతున్న నీవు తండ్రి అయ్యా, నీకు స్తుతించే కృపనిచ్చినందుకే నీకు స్తోత్రములంటూ ప్రభుని ఆరాధిద్దాం. నిర్దోషమైన మార్గములో అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. అవును ప్రభువా, ఈ దివ్యమైనటువంటి మహిమను పరలోకంలో నేను చూడాలని ఆశపడుచున్నానయ్యా. అట్టి బలమైన అభిషేకము చేత నన్ను నింపినైనా అయ్యా, నిత్య మహిమలో నేనుండులాగునా, 1000 ఏండ్ల పాలనలో నేను పాలిభాగస్తులవులాగునా
నూతన భూమిని నూతన ఆకాశమును నేను చూడులాగునా అయ్యా అట్టి కృపలోకి నన్ను నడిపించండి అయ్యా అంటే దేవుని అడుగుదాం. అందరం కూడా చెప్పట్లు కొడుతూ స్వరం ఎత్తి బిగ్గరగా దేవుని కనపడతాం. పరలోకమందునే చూచెదను నీ దివ్యమైన మహిమలు, పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్పబిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్పబిందువును తుడిచెదవు. నీ మాటల మకరందములు మరపురాని అనుబంధములు మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సమాధానము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని నడిపడదాం. ఎంత గొప్ప దేవుడవ నీవయ్యా, నీ వాగ్దాన ఫలమైన నిత్య మహిమను మా కొరకు సిద్ధపరచడానికై నీవు వెళ్ళిన వాడవయ్యా. తిరిగి మా కొరకు మరలా పెండ్లి కుమారుడిగా రానున్న వాడవయ్యా. తండ్రి, నీ కొరకు ఎదురు చూచే పెండ్లి కుమార్తెగా వధువుగా మమ్మల్ని సిద్ధపరచండియా. అట్టి విశ్వాస్యతలోకి, అట్టి నమ్మకత్వంలోకి, అట్టి యథార్థతలోకి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఎంత గొప్ప కృపనయ్యా. నిజంగా మమ్మల్ని పాపముల నుంచి విమోచించిన వాడవు, రక్షణ వస్త్రము చేత మమ్మల్ని ధరింపజేసిన వాడవు తండ్రి. నీ వాక్యమనే మన్నా చేత మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు తండ్రి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు నాయన ఐగుప్తులో నుండి విమోచించబడిన తర్వాత అనేకమైన గొప్ప కార్యములు సంగతులు చూచినప్పటికీ అరణ్యములో రాలిపోయారయ్యా. మేము కూడా నాయన విశ్వాసంలో అయ్యా ఈ లోకంలో రాలిపోకూడదయ్యా. మా విశ్వాసం అద్భుతాల దగ్గర ఆగిపోకూడదయ్యా. మా విశ్వాసం స్వస్థతల దగ్గర ఆగిపోకూడదయ్యా. మా విశ్వాసం ఈ లోక సంబంధమైన వాటి మీద, క్షయ సంబంధమైన వాటి దగ్గర ఆగిపోకూడదయ్యా. మా విశ్వాసము పరమకు చేర్చబడే విశ్వాసమై ఉండాలయ్యా. అట్టి విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించండి అయ్యా. నిజంగా ఈ లోకమునకు పరదేశులుగా వచ్చి ఉన్నామయ్యా. ఈ లోకంలో మాకేదైనా ఉందంటే అది కేవలం నీవిచ్చిన కృప, ప్రేమ మాత్రమేనయ్యా. తండ్రి, నీకు స్తోత్రములంటూ ఈ సమయంలో నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే అది కేవలం నీవిచ్చిన కృప మాత్రమేనయ్యా అంటూ సంతోషంతో ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆయన ఇచ్చిన సంఘమును బట్టి, ఆయన ఇచ్చిన ఆత్మీయ సహవాసమును బట్టి, ఆయన ఇచ్చిన విశ్వాసమును బట్టి, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీవు పోషించినందుకై, కాపాడినందుకై, రక్షించినందుకై, కృప చూపినందుకై నీకే స్తోత్రములంటూ కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రభుని ఆరాధిద్దాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ, దయచేసి ఎవరు అనాలోచితంగా మౌనంగా ఉండొద్దండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని కనపడదాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీ
సామర్థ్యాలు, నాకు ఈ లోకంలో ఉన్న సకల సౌకర్యాలు, సౌభాగ్యము, నాకున్న సంతానము సమస్తము నీవు నన్ను ప్రేమించి ఇచ్చిన కృపేనయ్యా. తండ్రి నీకు కృతజ్ఞతలయ్యా. నీవు చేసిన ప్రతి మేలును బట్టి, నీవిచ్చిన ప్రతి ఈవును బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములంటూ హృదయాంతరాల నుంచి మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ దేవుని ఆరాధిద్దాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అవును ప్రభా, నాకు కలిగి ఉన్న బలమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. నేను ఈరోజు నిలిచి ఉన్న ఈ స్థలం, నేను జీవించుచున్న ప్రతి క్షణము కేవలం నీ కృప మాత్రమేనయ్యా. నీ కృపాక్షేమంలే నా వెంట తెచ్చిన వాడవు. చిరకాలము నీ సన్నిధిలో నివసించే కృపనిస్తున్న వాడవయ్యా. తండ్రి నీకు స్తోత్రాలంటూ దేవుని ఆరాధిద్దాం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, తాగుచున్న ఈ జలం, విలువనీల ఈ కులం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, తాగుచున్న ఈ జలం, విలువనీల ఈ కులం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదే అయ్యా, కేవలం నీదే అయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి స్వరమెత్తి ప్రభుని ఆరాధిద్దాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే. అయ్యా, నేను ఈ లోకంలో జీవించుచున్న ఈ జీవితమంతయు నీదేనయ్యా. ఈ బ్రతుకంతయు నీదేనయ్యా. నన్ను నీవు ప్రేమించి, మమ్ము నీవు ప్రేమించినైనా అయా, జగత్తుకు పునాది వేయబడక మునిపే, పర్వతములు రూపింపబడక మునిపే అయా, ఈవెన్ దేవదూతలు సృజింపబడక మునిపే నీ అనాది ప్రణాళిక సంకల్పంలోనైనా మమ్మల్ని ఏర్పరుచుకున్నవాడవయ్యా. నీ అరచేతులపై మమ్మల్ని చెక్కుకొని ఉన్నవాడవయ్యా. పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన వాడవయ్యా. అబ్బా తండ్రి అని పిలిచే కృపనిచ్చిన వాడవయ్యా. ఎంత గొప్ప భాగ్యమునిచ్చావయ్యా. ప్రభుని స్తుతిద్దాం. ఒక 2 నిమిషాలు సమయం తీసుకొని, దేవా నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, కనికరపురుడా నీకు స్తోత్రాలయ్యా, దయగల తండ్రి నీకు స్తోత్రాలయ్యా, ప్రేమగల దేవా నీకు స్తోత్రాలయ్యా, కృపగల తండ్రి నీకు స్తోత్రాలయ్యా, దహించు అగ్ని అయిన వాడా నీకు స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప కార్యములు మా ఎడల చేసిన వాడవయ్యా. ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచిన
వాడవు, ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, నియమించుకున్నవాడు, మమ్మల్ని నీ కొరకు ప్రతిష్ఠించుకున్నవాడవయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు నైనా. యోగ్యత లేదు, అర్హత లేదు, ఎన్నిక లేదు, వెర్రివారము, నీచులము అయ్యా. ఎన్నిక లేకపోయినప్పటికీ కేవలం నీ ప్రేమ చేతనే మమ్మల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నందుకై నీకు స్తోత్రాలనైనా. ఎంత గొప్ప కృపనిస్తున్నావయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలునైనా. అయా మమ్మల్ని ఆవరించి ఉన్నందుకై నీకు స్తోత్రాలునైనా. నీ రెక్కల మీద మమ్మల్ని మోస్తున్నందుకై నీకు స్తోత్రాలునైనా. ఎంత గొప్ప ప్రేమామయుడవయ్యా. అగ్ని జ్వాలల వంటి నేత్రములు, అపరంజిని పోలిన పాదములు గలవాడు, జలఘోషములు వంటి నైనా అయా కంఠస్వరము కలిగిన వాడవయ్యా. అయా నిజమైన స్వాతంత్రములోకి మమ్మల్ని నడిపించిన దేవుడవు, పాపముల నుండి మమ్మల్ని విమోచించిన దేవుడవు, బానిస సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించిన వాడు, కబంధ హస్తకాల నుండి మమ్మల్ని తప్పించిన వాడు, సాతాను బంధకాల నుండి విడిపించిన దేవుడవు, చీకటిలో నుండి నీ వెలుగులోనికి నడిపించిన దేవుడవు. అయా నీకే స్తోత్రాలునైనా. మరణ ఛాయంలో నుండి మమ్మల్ని తప్పించేవాడు, నిత్య నరకాగ్నిలోకి పడవకుండా నిత్య మహిమను అనుగ్రహిస్తున్న వాడవయ్యా. తండ్రి నీకు స్తోత్రాలునైనా. యేసయ్యా నీకు స్తోత్రాలునైనా. అపాయముల నుండి తప్పించిన వాడవు, ఆపదల నుండి రక్షించిన వాడవయ్యా. అయ్యా నీవు చూపిన ప్రేమకై, కృపకై, దయకై, జాలికై, సమస్తమునకైనైనా నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలునైనా. అయ్యా నిన్ను పోలిన వారు ఎవ్వరూ లేరునైనా. నీకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరునైనా. నీకు సమమైన వారు ఎవ్వరూ లేరునైనా. దేశములో మహారక్షణ కలగజేయవాడు నీవు మాత్రమే నయ్యా. తండ్రి నీకు స్తోత్రాలునైనా. నిజముగానైనా మమ్మల్ని పాపము నుండి విమోచించినందుకై తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా రక్షణ వస్త్రము చేత మమ్మల్ని నింపినందుకై నీకు స్తోత్రాలునైనా. నీ మన్నా అనే ఆహారము చేత, వాక్యము చేత మమ్మల్ని పోషిస్తున్నందుకై వందనాలయ్యా. కానీ నాయనా అయ్యా ఈ విశ్వాసం ఇక్కడితో ఆగిపోనిద్దయ్యా. క్షయమయ్యే వాటి వైపు, భూ సంబంధమైన వాటి దగ్గరే మమ్మల్ని ఆగిపోవద్దయ్యా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలునైనా అయ్యా ఐగుప్తు నుండి విమోచించబడినప్పటికీ అరణ్యంలో రాలిపోయారయ్యా. కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే ఆ తరములో కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారయ్యా. ఆయన మమ్మల్ని కూడా నీవు పాపము నుండి విమోచించావు, నీ బాప్తిజం చేత రక్షించావు, నీ మన్నాను చేత పోషిస్తున్నావు. కానీ అయ్యా మా విశ్వాసం కానీ, మా భక్తి జీవితం కానీ అయ్యా అద్భుతాల దగ్గర ఆగిపోనిద్దయ్యా. స్వస్థతల దగ్గర ఆగిపోనిద్దయ్యా. ఈ లోక సంబంధమైన నైనా వాటి దగ్గర ఆగిపోనిద్దయ్యా. అయ్యా పరమ కనానును స్వతంత్రించుకొని కృపను, జీవం గల దేవుని పట్టణమైన నూతన యెరూషలేములో పాలిభాగస్తులయ్యే కృపను, అట్టి నిత్య మహిమను మాకు దయచేయండి అయ్యా. తండ్రి మీరిచ్చిన ఈ రక్షణను చేబూని నాయన అయ్యా. ఇంకా మా దేశంలో నశించిపోతున్న ఆత్మల పట్ల, నశించిపోతున్న కుటుంబాల పట్ల, గ్రామాల పట్ల, ప్రాంతాల పట్ల, ప్రదేశాల పట్ల, రాష్ట్రాల పట్ల భారము కలిగి ప్రార్థించడానికి నాయన అట్టి కన్నీటి ఆత్మచేత మమ్మల్ని నింపండయ్యా. అట్టి ప్రార్థన ఆత్మచేత మమ్మల్ని నింపండయ్యా. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయండి అయ్యా. తండ్రి దేశము నశించిపోతుందయ్యా. మా దేశాన్ని బాగు చేయండి అయ్యా. మాకిచ్చిన ఈ రక్షణను మా దేశానికి దయచేయండి అయ్యా. మాకిచ్చిన ఈ రక్షణ ఆనందము మా దేశానికి దయచేయండి అయ్యా. అయ్యా మమ్మల్ని నీ నిత్య మహిమ కొరకు సిద్ధపరచుచున్న ప్రాకారము మా దేశాన్ని నీ నిత్య మహిమ కొరకు సిద్ధపరచండి అయ్యా. నీ రక్షణ అయ్యా, నీ నీతి మార్గంలో మా దేశాన్ని నడిపించండి అయ్యా. నీ వెలుగులో మా దేశాన్ని నడిపించండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలంటూ దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా మా దేశం ఎడల కృప చూపించండి అయ్యా. మా దేశాన్ని బాగు చేయండి అయ్యా. మా దేశంలో నశించిపోతున్న ఆత్మలను ఒక్కసారి తండ్రి జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రభువా నీ పాదాల చెంత వస్తున్నామయ్యా. ఒక్కసారి కరుణించాయి. ఒక్కసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. తండ్రి మా దేశం పట్ల కృప చూపించండి అయ్యా. సాతాను కబంధ హస్తకాల నుండి మా దేశాన్ని విడిపించండి అయ్యా. విగ్రహాధన ప్రభావం నుంచి మా దేశాన్ని విడిపించండి అయ్యా. చీకటి నుంచి మా దేశాన్ని వెలుగులోనికి నడిపించండి అయ్యా. ప్రభువా తండ్రి అందరం అడుగుదాం. అందరం చేతులెత్తి ప్రభువా నా దేశాన్ని బాగు చేయయ్యా. నా దేశాన్ని స్వస్థపరచయ్యా. నా దేశాన్ని రక్షణలోకి నడిపించయ్యా. నా దేశాన్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించండి అయ్యా. నా దేశంలో రక్షణానందమును కలగజేయండి అయ్యా. అయ్యా నీ ఉగ్రత నుండి నా దేశాన్ని తప్పించయ్యా.
అందరం అడుగుదాం. అయ్యా మా మొర ఆలకించయ్యా. ప్రజల మొరలు ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. అందించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు. అందించి బ్రతికించు ఉజ్జీవం. మా దేశంలో గొప్ప ఉజ్జీవమును రగిలించదయ్యా. కడివరి ఉజ్జీవమును మా దేశంలో రగిలించదయ్యా. కడివరి వర్షమును మా దేశంపై కుమ్మరించదయ్యా. ప్రభువా ప్రభువా కృప చూపించండియ్యా. దేవా నీ రక్షణ కార్యాల కోసం మా దేశం ఎదురు చూస్తుందయ్యా. నీ ఆత్మ కార్యాల కోసం మా దేశం ఎదురు చూస్తుందయ్యా. అయ్యా మా దేశాన్ని దాటిపోద్దయ్యా. తండ్రి తండ్రి కృప చూపించండియ్యా. మా దేశంలో నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు, ప్రతి కుటుంబం కొరకు, ప్రతి గ్రామం కొరకు, ప్రతి ప్రాంతం కొరకు కన్నీరు విడుస్తున్నామయ్యా. ప్రభువా కరుణించయ్యా. దేవా కృప చూపించయ్యా. అయ్యా మా దేశాన్ని దాటిపోవద్దయ్యా. నశించిపోతున్న అనేక ఆత్మలునైనా ప్రతి కుటుంబంలో నుంచి, ప్రతి వీధుల్లో నుంచి, ప్రతి సందుల్లో నుంచి నది ప్రవాహం వల్ల నీ పాదాల చెందికి వచ్చుదురుగాకనైనా తండ్రి. రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనపరచుమయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనపరచుమయ్యా. ప్రజలను వెలిగించుమయ్యా. అంధకారంలో నుండి మా దేశాన్ని వెలుగులోనికి ఒక్కసారి మా దేశాన్ని కనికరించండియా. అయ్యా మా దేశ పాపములను క్షమించండియా. మా దేశ దోషములను క్షమించండియా. మా దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోయ్యా. తండ్రి భారతదేశాన్ని క్రీస్తు దేశంగా మార్చయ్యా. తండ్రి చేయుమయ్యా, నీ ప్రజల మొరలు ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. అందించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు. అందించి తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరిచి ఆకాశము తట్టు పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. అయ్యా మా దేశంలో నీవు కలగజేయబోతున్న రక్షణకై నీకు స్తోత్రాలయ్యా. తండ్రి మా దేశాన్ని బాగు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. విశ్వాసంతో అడుగుదాం. దేవుడు మన దేశంలో గొప్ప ఉజ్జీవము రగిలించబోతున్నాడు. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. భారతదేశాన్ని క్రీస్తు దేశంగా మార్చు తండ్రి నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. మా దేవా నీకు స్తోత్రాలు. మా ప్రభువా నీకు స్తోత్రాలు. నోరు తెరిచి ప్రభుని స్తుతించు స్తుతించు తండ్రి. నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా తండ్రి. నీకే స్తోత్రాలు. అందరం కూడా దయచేసి ఎవ్వరు అనాలోచితంగా ఉండదు
అందరూ కళ్ళు మూసుకొని అందరూ కూడా స్వరములెత్తి అందరూ చేతులెత్తి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ మనసారా హృదయపూర్వకంగా దేవుని అడుగుదాం. తండ్రి నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు, పరలోకమందున్న తండ్రి నీకు స్తోత్రాలు, త్రియేక దేవా నీకు స్తోత్రాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు, మహిమగల దేవా నీకు స్తోత్రాలు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు నైనా. అబ్రహాము దేవా స్తోత్రాలు, ఇస్సాకు దేవా స్తోత్రాలు, యాకోబు దేవా స్తోత్రాలు, మా పితరుల తండ్రి స్తోత్రాలు, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన వాడవయ్యా తండ్రి, మా స్తోత్రముల మీద ఆసీనుడైన వాడా నీకు స్తోత్రాలు, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా స్తోత్రాలు, సర్వలోక రక్షకుడా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు, సర్వాంతర్యామి స్తోత్రాలు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా స్తోత్రాలు, ఎబెనేజరే స్తోత్రాలు, ఎల్రోహి స్తోత్రాలు, ఎల్షదాయి స్తోత్రాలు, యావే నీకు స్తోత్రాలు, అదోనై నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవు నీవు నాయనా. అయా రోషం కలిగిన దేవుడవు, పౌరుషం కలిగిన దేవుడవు, దహించు అగ్ని అయిన దేవుడవు ప్రభువా. ఏలియా ప్రార్థించగానైనా ఆనాడు దహించు అగ్ని వలె దిగి వచ్చిన దేవుడవయ్యా. అయా మా దేశానికి దేవుణ్ణి నిరూపించే విశ్వాసమును మాకు కలగజేయండి అయ్యా. మా దేశానికి దేవుణ్ణి నిరూపించే శక్తిని మాకు దయచేయండి అయ్యా. మా దేశానికి దేవుణ్ణి నిరూపించే అభిషేకమును మాకు దయచేయండి అయ్యా. తండ్రి నీ బలమైన ఆత్మ చేత నింపబడిన వారమై, నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకింపబడిన వారమై, మా దేశం కొరకు కన్నీరు విడిచే కృపను, మా దేశం కొరకు మోకరించే కృపను, మా దేశం కొరకు మొర్ర పెట్టే కృపను, గోజాడే కృపను దయచేయండి అయ్యా. అట్టి బలమైన ఆత్మాభిషేకమును, అట్టి బలమైన పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయండి అయ్యా. అయా నీ ఆత్మలోనైనా ప్రభు లోతైన అనుభవంలోకి నడిపించండి అయ్యా. తండ్రి కృప చూపించండి నైనా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవయ్యా. తండ్రి తండ్రి నీకే స్తోత్రాలునైనా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలునైనా. అవునునైనా ఎంత గొప్ప కృపనిస్తున్నావయ్యా. అయా అయా నీకే స్తోత్రాలునైనా. అయా మా జీవితాలునైనా ప్రభు లోకానుసారంగా ఉంచొద్దయ్యా. అయా క్షయమయ్యపోయే వైపు, శరీర కార్యముల వైపునైనా అయా అయా భూ సంబంధమైన వాటి వైపు మమ్మల్ని తిరగనీయద్దయ్యా. అయా విశ్వాసంలో లోతైన భక్తినినైనా, మా భక్తిలో తీవ్రతను, ఆత్మలో తీవ్రతను, విశ్వాసంలో తీవ్రతను, వాక్యంలో తీవ్రతను, పరిశుద్ధతలో తీవ్రతను దయచేయండి అయ్యా. తీవ్రత కలిగిన వారమైనైనా తండ్రి తండ్రి నీ కొరకు ఎత్తబడే సంఘములో పాలిభాగస్సులు అవడానికి, అయా జీవ గ్రంథములో మా పేరును చేర్చుకోవడానికి నైనా అయా నీతో పాటు యుగయుగములో నిత్య మహిమలో జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి తండ్రి నీకే స్తోత్రాలునైనా. ఎంత గొప్ప దేవుడవు నీవు నైనా. యేసయ్యా నీవు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నీవు నైనా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవయ్యా. మేడల విస్తారమైనటువంటి కృపను చూపుతున్న దేవుడవయ్యా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎంత గొప్ప ఆత్మకార్యాలు, రక్షణ కార్యాలు జరిగించుతున్నందుకై నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగయుగములు తరతరములు నీకే కలుగును కాకైనా. అయా నీ వంటి వారి ఎవ్వరూ లేరు నైనా. అన్య జనుల ఎదుట మహోన్నతుడుగా ఉన్నవాడవు అయా. సమస్త దేవతల కంటే నీవే గొప్పవాడవు, బహుకీర్తనీయుడైన దేవుడవు. నీవే అధిక స్తోత్రము పొందదగిన వాడవు, అధిక శక్తి కలిగిన దేవుడవు, అధిక మహత్యము కలిగిన దేవుడవయ్యా. తండ్రి నీకే స్తోత్రాలునైనా. యేసయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. దయాళుడా, దీర్ఘశాంతుడా, దయాదాక్షిణ్యపురుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశ్రేష్ఠుడైన దేవుడవు, అపరిమితుడైన దేవుడవు, అనంతుడైన దేవుడవయ్యా. తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవయ్యా. అయా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు స్తుతింపబడుతున్న నామం నీదయ్యా. మా స్తుతుల మీద ఆసీనుడైన దేవుడవయ్యా. మేము నిన్ను స్తుతిస్తుండగా మా జీవితాల్లో రక్షణ కార్యాలు, ఆత్మకార్యాలు జరిగించుచున్న దేవుడవయ్యా. తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నాం నాయన. అయా అయా ఈ ఉదయకాల సమయంలో నాయన అయా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన. విరిగి నలిగిన హృదయాలతో ప్రభువా చేస్తున్నటువంటి స్తుతి యాగమును నాయన అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని కనపరుస్తూ మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం.